స్టార్ న్యూస్. వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు బీమా చేయించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులే బీమా చెల్లించాలని వారిని గాలికొదిలేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. శనివారం రాత్రి మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాల గనుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. ఫీజు రియంబర్మెంట్ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించారన్నారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు. కూటమి ప్రభుత్వం నేటికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయలేదని విమర్శించారు. రైతులు పంట దెబ్బతిన్న సీజన్లోనే పరిహారం వేసి వారిని ఆదుకున్నామన్నారు. ఈ సూపర్ సెవెన్ పేరు ప్రజలకి ఎంత మోసం చేశారన్నది మీరందరూ కూడా అర్థం చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనని మన చేసిన ఈ మోసపూరితమైన హామీల ద్వారా మన ఎలా పాడు చేశారు. ఒక సామాజిక వర్గాన్ని మనం రెచ్చగొట్టి మనల్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనని మన చేసిన ఈ మోసపూరితమైన హామీల ద్వారా మనం ఎలా పాడు చేశారు. ఒక సామాజిక వర్గాన్ని మనం రెచ్చగొట్టి మనల్ని ఏ రకంగా ఉపయోగించుకున్న తర్వాత మన సామాజిక వర్గానికి మనకి ఏం ఒరిగిందో, న్యాయం చేశారా, ఏం చేశారా, పట్టించుకున్నాడా లేదా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుని మనం తీసుకున్న నిర్ణయం ఇవాళ మనకి లాభం చేసిందా, నష్టం చేసిందా అన్నది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.